యూట్యూబ్ ఛానల్. 2025-26 ఇయర్ మార్చిలో జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ పేపర్లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ వారు ఈ మార్పుల గురించి సమగ్రమైన బ్లూ ప్రింట్ను రిలీజ్ చేసి ఉన్నారు. ఇప్పటి వరకు అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రశ్నలు ఇస్తూ ఉండగా ఇక నుంచి నూతన విద్యా విధానం అనుసరించి 6 ఆబ్జెక్టివ్స్లో పరాక్ విధానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు. 2025-26 మార్చ్ పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరూ ఈ మార్పుల గురించి పూర్తిగా తెలుసుకొని చాలా సులువుగా మంచి మార్కులు సాధించాలని, అదేవిధంగా దానికి తగినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆశిస్తూ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో వచ్చినటువంటి మార్పులు, పేపర్ మోడల్, చాప్టర్ వైజ్గా వెయిటేజీ, అలాగే క్వశ్చన్ పేపర్ గురించి పూర్తి విశ్లేషణ చేసి ఈ వచ్చినటువంటి మార్పుల గురించి తగిన అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2025-26 మార్చిలో జరగబోయేటటువంటి పబ్లిక్ పరీక్ష మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పేపర్ సింగిల్ పేపర్ సిస్టంలో జరుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం మ్యాథమెటిక్స్ సబ్జెక్టుని 2 పేపర్లుగా విభజించి పరీక్ష కండక్ట్ చేయటం అనేది జరిగేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ సింగిల్ పేపర్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. గత సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సింగిల్ పేపర్ సిస్టంలోనే ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ 100, అలాగే దీనికి కేటాయించబడినటువంటి సమయం 3 hours 15 minutes. దీనిలో 15 minutes క్వశ్చన్ పేపర్ చదివి అర్థం చేసుకొని అవగాహన చేసుకోవటానికి కేటాయించడం జరిగింది. జవాబులు రాయటానికి మరొక 3 hours టైం కూడా కేటాయించడం జరిగింది. మొత్తం మీద 3 hours 15 minutes టైము మీరు ఈ 100 marks ఎగ్జామ్ రాయటానికి దొరుకుతుంది. క్వశ్చన్ పేపర్లో చూసినట్లయితే మీకు మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4. ఈ 4 సెక్షన్లలో కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అని 4 రకాల ప్రశ్నలు మిమ్మల్ని అడగటం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి 2 మార్కులు, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి 4 మార్కులు, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి 8 మార్కులు కేటాయించడం జరిగింది. ప్రశ్నల సంఖ్య చూసినట్టయితే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మొత్తం 12 ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, అలాగే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇంటర్నల్ ఛాయిస్లో ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. మార్కులు చూసినట్లయితే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మొత్తం 12 మార్కులకి, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 16 మార్కులకి, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 32 మార్కులకి, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 40 మార్కులకి ఉంటాయి. మొత్తం కలిపి 100 మార్కులకి ఈ పేపర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అనగా దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్, అలాగే మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ ఏదైనా సరే అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఏ సెక్షన్లో కూడా చాయిస్ అనేది లేదు. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఏ సెక్షన్లో కూడా మీకు చాయిస్ అనేది లేదు. కేవలం 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనగా లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అనగా క్వశ్చన్ నెంబర్ 29 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 29 కింద మీకు 2 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు ఏదైనా ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ రాయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 30లో కూడా 2 ప్రశ్నలు ఇస్తారు. మీరు ఏదో ఒక దానిని ఎంపిక చేసుకుని రాయాలి. క్వశ్చన్ నెంబర్ 31లో కూడా అదేవిధంగా 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదో ఒక దానిని ఎంపిక చేసుకొని రాయాలి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 32, 33లో కూడా ఉంటాయి. దీన్నే ఏమంటారంటే ఇంటర్నల్ చాయిస్. ప్రతి క్వశ్చన్ కింద కూడా 2 క్వశ్చన్లు ఉంటాయి. 2 క్వశ్చన్స్లో మీరు ఏదో ఒక దానిని ఎంపిక చేసుకుని రాసేటటువంటి వెసులుబాటు ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మీకు 33 క్వశ్చన్స్ మీకు క్వశ్చన్ పేపర్లో కనిపిస్తాయి. అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి మీరు ఎక్కువ దృష్టి పెట్టవలసినటువంటి అంశాల గురించి మనం చర్చిస్తే 1 మార్కు ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు, 8 మార్కుల ప్రశ్నలు అన్నీ కూడా ఇక్కడ నేను చూపించినటువంటి ఆబ్జెక్టివ్స్ని అనుసరించి తయారు చేయబడతాయి. అవి గనక మీరు గమనించినట్టయితే మొట్టమొదటిది నాలెడ్జ్, అంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. అదేవిధంగా అండర్స్టాండ్ బేస్డ్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, అనలైజ్ బేస్డ్ క్వశ్చన్స్, ఇవాల్యుయేషన్ బేస్డ్ క్వశ్చన్స్, క్రియేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కూడా అడుగుతారు. నాలెడ్జ్ అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అండర్స్టాండ్ అంటే మీరు చేసుకునేటటువంటి అవగాహనకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అప్లికేషన్ అంటే మీరు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ని ఎట్లా అన్వయిస్తారు అనేటటువంటి విషయానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, విశ్లేషణ చేసేటటువంటి క్వశ్చన్స్, మూల్యాంకనం చేసేటటువంటి క్వశ్చన్స్, అలాగే సృజనాత్మకతకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మిమ్మల్ని అడగటం జరుగుతుంది. ఇది కేవలం ఆబ్జెక్టివ్ టైప్ కానివ్వండి, షార్ట్ ఆన్సర్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్, లాంగ్ ఆన్సర్ టైప్ అన్ని క్వశ్చన్స్లో కూడా వీటికి ఇంపార్టెన్స్ని కల్పించారు. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనగా ఎంత కఠినంగా ప్రశ్నలు వస్తాయి అనేటటువంటి విషయాన్ని కనుక గమనించినట్టయితే క్వశ్చన్ పేపర్ మొత్తం మీద డిఫికల్ట్గా ఉండేటటువంటి క్వశ్చన్స్ 20 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యావరేజ్గా ఉండేటటువంటి క్వశ్చన్స్ అంటే మరీ కష్టంగాను ఉండవు, మరీ తేలికగాను ఉండవు. అటువంటి క్వశ్చన్స్ 40 మార్కులకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే బాగా ఈజీగా ఉండేటట్లుగా 40 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులకి పేపర్ ఉంటుందని మనం ముందే డిస్కస్ చేశాము. ఇది డిఫికల్టీ లెవెల్. మనం ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాము. ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ని మీరు 1 మార్కుల ప్రశ్నల్లో ఎలా ఇవ్వడం జరిగింది, అలాగే 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్లో ఎలా ఇవ్వడం జరిగింది అనేది సపరేట్గా తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు ఎలా ప్రిపరేషన్ చేయాలనేది
ఆలోచించుకోవడానికి, అదేవిధంగా సరైనటువంటి ప్లానింగ్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను ఈ విధంగా బ్లూ ప్రింట్ని కన్వర్ట్ చేయటం జరిగింది. మీరు చూసినట్టయితే మనకి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో మొత్తం 14 చాప్టర్లు ఉంటాయి. ఈ 14 చాప్టర్లలో ఈ 1 మార్క్ క్వశ్చన్స్ కొన్ని చాప్టర్లలో అసలు అడగరు. ఆ అసలు అడగనటువంటి చాప్టర్లు ఏవి అంటే దీంట్లో మీరు చూసినట్లయితే కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి చాప్టర్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒక్కటి కూడా రాదు. అదేవిధంగా ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, ఈ చాప్టర్ నుంచి కూడా 1 మార్క్ క్వశ్చన్ ఒక్కటి కూడా రాదు. అదేవిధంగా స్టాటిస్టిక్స్ అనేటటువంటి చాప్టర్లో కూడా మీరు 1 మార్క్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక మిగిలిన చాప్టర్లు చూసినట్లయితే రియల్ నంబర్స్ చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి రావటం జరుగుతుంది. ఈ ఒక క్వశ్చన్ కూడా అండర్స్టాండ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇస్తారు. అంటే మీకు విషయ అవగాహన పట్ల ఎంతవరకు ఐడియా ఉంది అనేది టెస్ట్ చేయటం కోసం ఈ రియల్ నంబర్స్ చాప్టర్ నుంచి ఇచ్చేటటువంటి 1 మార్క్ క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది. పాలినామియల్స్ చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ 2 రావటం జరుగుతాయి. ఒక క్వశ్చన్ నాలెడ్జ్కి సంబంధించినది అయితే రెండవది క్రియేషన్కి సంబంధించినది. నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్ మీరు చాలా ఈజీగా చేయగలరు. కాకపోతే క్రియేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మీకు ఇది వరకు చదివినటువంటి పాలినామియల్స్ చాప్టర్ మీద కూడా పట్టు ఉండాలి. అంటే 9th క్లాస్లో 10th క్లాస్లో పాలినామియల్స్ గురించి సంబంధించినటువంటి అన్ని కాన్సెప్ట్స్ మీద కూడా మీకు సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ క్రియేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. ఈ విధంగా పాలినామియల్స్ చాప్టర్లో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కిలో కూడా క్రియేషన్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్లో కూడా క్రియేషన్కి సంబంధించినటువంటి క్వశ్చనే ఒక క్వశ్చన్ రావటం జరుగుతుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈ చాప్టర్లో నుంచి ఎనలైజ్ అనేటటువంటి ఆబ్జెక్టివ్ నుంచి మీకు క్వశ్చన్ రావటం జరుగుతుంది. ట్రయాంగిల్స్ చాప్టర్లో అండర్స్టాండ్కి సంబంధించినటువంటి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి రావటం జరుగుతుంది. ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ చూస్తే అండర్స్టాండ్కి సంబంధించినటువంటి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి రావటం జరుగుతుంది. సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనే చాప్టర్లో నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సర్కిల్స్ చాప్టర్లో కూడా మరలా క్రియేషన్కి సంబంధించినటువంటి మరొక క్వశ్చన్ అడగబడుతుంది. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇస్తారు. ప్రాబబిలిటీ చాప్టర్లో కూడా నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ని ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా మనకిక్కడ ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అలాగే పాలినామియల్స్ చాప్టర్లో మాత్రం 2 క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. అయితే ఈ కోఆర్డినేట్ జామెట్రీ కానివ్వండి, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ కానివ్వండి, స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఈ 3 చాప్టర్లలో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరము లేదు. ఆబ్జెక్టివ్ వైజ్గా చూసినట్టయితే నాలెడ్జ్కి సంబంధించినటువంటి 4 క్వశ్చన్స్, అండర్స్టాండ్కి సంబంధించినటువంటి 3 క్వశ్చన్స్, ఎనలైజ్కి సంబంధించి 1 క్వశ్చన్, క్రియేషన్కి సంబంధించి 4 క్వశ్చన్స్ మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తాయి. అదేవిధంగా 2 మార్కుల క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చాప్టర్ వైజ్
వెయిటేజ్ని కనుక మనం గమనించినట్లయితే 2 మార్కుల క్వశ్చన్స్లో కూడా నాలెడ్జ్, అండర్స్టాండ్, అప్లికేషన్, అనలైజ్, ఇవాల్యుయేషన్ అండ్ క్రియేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. దీంట్లో కొన్ని చాప్టర్లలో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు ఒక్కటి కూడా అడగడానికి అవకాశం లేదు. అటువంటి చాప్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రియల్ నంబర్స్. ఈ చాప్టర్లో నుంచి మీకు ఒక్క 2 మార్క్స్ ప్రాబ్లం కూడా రాదు. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ చాప్టర్లో నుంచి మీకు ఒక్క క్వశ్చన్ కూడా 2 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ రాదు. అదేవిధంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేటటువంటి చాప్టర్లో కూడా 2 మార్క్స్ ప్రాబ్లం ఇవ్వడం జరగట్లేదు. అదేవిధంగా ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. ఈ చాప్టర్లో కూడా మీకు 2 మార్క్స్ ప్రాబ్లం లేదు. అదేవిధంగా స్టాటిస్టిక్స్. ఈ చాప్టర్లో కూడా 2 మార్క్స్ ప్రాబ్లం లేదు. మొత్తం మీద ఈ 5 చాప్టర్స్లో మీకు 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో 14 చాప్టర్స్లో నుంచి 5 చాప్టర్స్ తీసేస్తే మిగతా 8 చాప్టర్స్లో నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క 2 మార్క్స్ ప్రాబ్లం అనేది మీకు రావటం జరుగుతుంది. ముందుగా చూసినట్టయితే పాలినోమియల్స్ చాప్టర్లో మీకు క్రియేషన్కి సంబంధించినటువంటి ఒక 2 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేటటువంటి చాప్టర్లో అనలైజ్కి సంబంధించినటువంటి ఒక 2 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది. ట్రయాంగిల్స్ చాప్టర్లో నాలెడ్జ్కి సంబంధించినటువంటి 2 మార్క్స్ ప్రాబ్లం. కోఆర్డినేట్ జియోమెట్రీలో నాలెడ్జ్కి సంబంధించినటువంటి 2 మార్క్స్ ప్రాబ్లం. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీలో ఇవాల్యుయేషన్కి సంబంధించి 2 మార్క్స్ ప్రాబ్లం. సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో నాలెడ్జ్కి సంబంధించి 2 మార్క్స్ ప్రాబ్లం. సర్కిల్స్ చాప్టర్లో కూడా నాలెడ్జ్కి సంబంధించినటువంటి 2 మార్క్స్ ప్రాబ్లం. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఈ చాప్టర్లో అండర్స్టాండ్కి సంబంధించినటువంటి ఒక 2 మార్క్స్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. మీకు సెకండ్ సెక్షన్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ మొత్తం 8 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో నాలెడ్జ్కి సంబంధించినవి 4 క్వశ్చన్స్ ఉంటాయి. అండర్స్టాండ్కి సంబంధించి 1 క్వశ్చన్ ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించి 1 క్వశ్చన్ కూడా అడగట్లేదు. ఎనలైజ్కి సంబంధించి 1 క్వశ్చన్, ఇవాల్యుయేషన్కి సంబంధించి 1 క్వశ్చన్, క్రియేషన్కి సంబంధించినటువంటి 1 క్వశ్చన్ అడగటం జరుగుతుంది. మనం ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి అడుగుతారు అనేటటువంటి విషయాన్ని గమనిద్దాం. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కొన్ని చాప్టర్లో నుంచి అసలు 1 క్వశ్చన్ కూడా అడిగేటటువంటి అవకాశం లేదు. వాటిల్లో మళ్ళీ మొదటిగా రియల్ నంబర్స్ అనేటటువంటి చాప్టర్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో లేదు. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేటటువంటి చాప్టర్లో కూడా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది లేదు. ట్రయాంగిల్స్ చాప్టర్ లేదు. కోఆర్డినేట్ జియోమెట్రీ 4 మార్క్స్ క్వశ్చన్ లేదు. సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనేటటువంటి చాప్టర్లో కూడా 4 మార్క్స్ క్వశ్చన్ లేదు. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ దీంట్లో కూడా 4 మార్క్స్ క్వశ్చన్ అనేది లేదు. ఇక మిగిలినటువంటి 8 చాప్టర్ల నుంచి 8 క్వశ్చన్స్ మీకు ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ కింద సెక్షన్ 3లో అడగటం జరుగుతుంది. దాంట్లో మొట్టమొదటి చాప్టర్ మీరు చూసినట్టయితే దట్ ఈస్ పాలినోమియల్స్. పాలినోమియల్స్లో అండర్స్టాండ్కి సంబంధించినటువంటి ఒక 4 మార్క్స్ ప్రాబ్లమ్ని అడగటం జరుగుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్లో అండర్స్టాండ్కి సంబంధించినటువంటి 1 క్వశ్చన్ని అడగటం జరుగుతుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే చాప్టర్లో నాలెడ్జ్కి సంబంధించినటువంటి 1 క్వశ్చన్ని అడగటం జరుగుతుంది. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో నాలెడ్జ్కి సంబంధించినటువంటి 1 క్వశ్చన్ అడగటం జరుగుతుంది. సర్కిల్స్ చాప్టర్లో ఎనలైజ్కి సంబంధించినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది.
సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్లో అప్లికేషన్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. స్టాటిస్టిక్స్ చాప్టర్లో అండర్స్టాండ్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. ప్రాబబిలిటీ చాప్టర్లో క్రియేషన్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ని అడుగుతారు. మొత్తంగా మీరు ఇక్కడ చూసినట్టయితే 8 ప్రశ్నలు మీకు సెక్షన్ 3లో 4 మార్కుల ప్రశ్నలు అడగటం జరుగుతుంది. దీంట్లో చూసినట్లయితే నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 2 ఉన్నాయి, అండర్స్టాండ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 3 ఉన్నాయి, అప్లికేషన్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఉంది, ఎనలైజ్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఉంది, అదేవిధంగా క్రియేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఉంది. చివరగా మనం 8 మార్కుల క్వశ్చన్స్, మనం ఏదైతే ఇంటర్నల్ చాయిస్ ఉందని మనం మాట్లాడుకున్నామో ఆ ఇంటర్నల్ చాయిస్ ఉండేటటువంటి 8 మార్కుల క్వశ్చన్స్ వెయిటేజ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ 8 మార్కుల క్వశ్చన్స్ కూడా మీకు కొన్ని చాప్టర్స్లో ఒక్క క్వశ్చన్ కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. అటువంటి చాప్టర్స్లో మొట్టమొదటి చాప్టర్ దట్ ఈస్ పాలినోమియల్స్. పాలినోమియల్స్లో మీకు 8 మార్క్స్ ప్రాబ్లము ఒక్కటి కూడా ఇవ్వడం అనేది జరగదు. అదేవిధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేటటువంటి చాప్టర్లో కూడా మీకు 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ రావు. ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అనేటటువంటి చాప్టర్లో కూడా 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం లేదు. సర్కిల్స్ అనేటటువంటి చాప్టర్లో కూడా 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. అలాగే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనేటటువంటి చాప్టర్లో కూడా 8 మార్క్స్ ప్రాబ్లం అనేది ఒక్కటి కూడా రాదు. ఇకపోతే ఏ ఏ చాప్టర్ల నుంచి మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చూస్తే దాంట్లో ఫస్ట్ ఇక్కడ అండర్స్టాండ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్లో 2 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఒకటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, రెండవది స్టాటిస్టిక్స్. అంటే మీకు ఇచ్చేటటువంటి ఇంటర్నల్ చాయిస్ ఈ 2 చాప్టర్ల మధ్యలోనే ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ 2 క్వశ్చన్లు కూడా, ఒకటి అర్థమెటిక్ ప్రోగ్రెషను, మరొకటి స్టాటిస్టిక్స్ చాప్టర్లోంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 కూడా అండర్స్టాండ్ అనేటటువంటి ఆబ్జెక్టివ్ని బేస్ చేసుకుని ఇస్తారు. అదేవిధంగా 8 మార్క్స్ క్వశ్చన్స్లో మరొక క్వశ్చన్ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకున్నాము. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దానికి చాయిస్ స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి ఇస్తారు. రెండవ క్వశ్చన్ వచ్చేటప్పటికి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లో నుంచి 2 క్వశ్చన్స్. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ చాప్టర్లో నుంచి 2 క్వశ్చన్స్ కూడా ఇంటర్నల్ చాయిస్ దీంట్లో నుంచే వస్తాయి. ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో మనకి చూసినట్లయితే మనకి గ్రాఫులు ఉన్నాయి. ఈ గ్రాఫులు 2 కూడా చాయిస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ నుంచి మాత్రమే వస్తాయి. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రాఫ్ అనేది పబ్లిక్ ఎగ్జామినేషన్లో కంపల్సరీ ప్రాబ్లం. కంపల్సరీగా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో లీనియర్ ఈక్వేషన్స్ని గ్రాఫికల్గా సాల్వ్ చేసే మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి. దానికి సంబంధించినటువంటి 2 క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్లో వస్తాయి. 2 క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్లో అడుగుతారు. కాబట్టి మీరు రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రాయవచ్చు. ఇకపోతే 8 మార్క్స్ ప్రాబ్లమ్స్లో మూడవ ప్రశ్న ఎనలైజ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్లో అడగటం జరుగుతుంది. ఆ 2 చాప్టర్లు ఏంటంటే రియల్ నంబర్స్, ఈ చాప్టర్లో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు.
అదేవిధంగా ట్రయాంగిల్స్ అనేటటువంటి చాప్టర్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగటం జరుగుతుంది. మీరు ఈ రెండు చాప్టర్స్ని థరోగా ప్రిపేర్ అయినట్టయితే అప్పుడు మీకు ఈ 8 మార్క్స్ క్వశ్చన్, ఈ అనలైజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అదేవిధంగా ఇవాల్యుయేషన్కి సంబంధించినటువంటి 4వ క్వశ్చన్ మనకి ఒకటి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వస్తే, రెండవది ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనేటటువంటి చాప్టర్లో నుంచి వస్తుంది. ఒక క్వశ్చన్ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్, దానికి చాయిస్గా ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనేటటువంటి చాప్టర్లో నుంచి మీకు అడగటం జరుగుతుంది. ఇక ఫైనల్గా అప్లికేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్, 5వ క్వశ్చన్ 8 మార్క్స్లో 5th క్వశ్చన్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనేటటువంటి చాప్టర్లో నుంచి ఇచ్చి, దానికి చాయిస్ మీకు ప్రాబబిలిటీ అనేటటువంటి చాప్టర్ నుంచి ఇవ్వటము జరుగుతుంది. ఈ విధంగా 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ వెయిటేజ్ ఏ చాప్టర్ నుంచి మీకు చూపించారో అదే చాప్టర్లో నుంచి మీకు కంపల్సరీగా అడుగుతారు. కాబట్టి ఈ వెయిటేజ్ని బేస్ చేసుకొని మీరు చాప్టర్ ప్రిపరేషన్ కనుక చేస్తే వీలైనన్ని ఎక్కువ మార్కులు సంపాదించేటటువంటి అవకాశం అనేది మీకు కలుగుతుంది. మరొకసారి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ స్టాటిస్టిక్స్, ఈ రెండు చాప్టర్స్లో స్టాటిస్టిక్స్ చాప్టర్ చాలా ఈజీ. దీంట్లో మీన్, మీడియన్, మోడ్ ఈ 3 మెథడ్స్ నేర్చుకుంటే కనుక మీరు డెఫినెట్గా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ దీంట్లో స్కోర్ చేయగలుగుతారు. తర్వాత అప్లికేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో నుంచి 2 గ్రాఫ్లు ఇస్తారని మనం అనుకున్నాము. ఆ 2 గ్రాఫ్లు కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్గా మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. అప్లికేషన్కి సంబంధించి మరొక క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, అదేవిధంగా ప్రాబబిలిటీ. ఈ 2 చాప్టర్స్ చూసుకున్నట్టయితే మనకు ప్రాబబిలిటీ అనేది చాలా తేలికైనటువంటి చాప్టర్. లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో, ఒకే ఒక ఫార్ములాతో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఇప్పుడు ఈ 8 మార్క్స్ క్వశ్చన్ కూడా చాయిస్ మీరు ప్రాబబిలిటీ చేసుకొని ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. అనలైజ్కి సంబంధించినటువంటి 2 క్వశ్చన్స్ కూడా ఒకటి రియల్ నెంబర్స్లో నుంచి, ఇంకొకటి ట్రయాంగిల్స్లో నుంచి అడగటం జరుగుతుంది. కాబట్టి మీరు దీంట్లో ఏది తేలిక అంటే రియల్ నెంబర్స్ అనేటటువంటి చాప్టర్లో లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ లిమిటెడ్ మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా మీకు ఈ రియల్ నెంబర్స్ చాప్టర్లో 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో వస్తుంది. కాబట్టి మీరు దీన్ని ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ఇవాల్యుయేషన్ అనేటువంటి టాపిక్లో ఇచ్చినటువంటి 2 క్వశ్చన్స్ కూడా ఒకటి కోఆర్డినేట్ జామెట్రీ, ఇంకొకటి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్తో కంపేర్ చేసినప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ చాలా తేలికగా ఉంటుంది. అదేవిధంగా దీంట్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని బాగా ఫోకస్ చేస్తే కంపల్సరీగా ఈ 8 మార్క్స్ ప్రాబ్లం కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. చివరగా మనం బ్లూ ప్రింట్ మొత్తాన్ని కూడా ఒకేసారి ఈ టేబుల్లో చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఇక్కడ రియల్ నెంబర్స్ అనేటటువంటి ఈ చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలాగే ఒక 8 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ నంబర్స్లో ఇది 1 మార్క్ బ్రాకెట్లో ఒక క్వశ్చన్ ఇస్తారు, 1 మార్క్. అదేవిధంగా ఇక్కడ 8 మార్క్స్ దాంట్లో ఒక క్వశ్చన్ ఇస్తారు, 8 మార్క్స్. బ్రాకెట్లో ఉండే నంబర్ మార్కుల్ని సూచిస్తుంది. అదేవిధంగా బయట ఉండేటటువంటి నంబరు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారనే విషయాన్ని తెలియజేస్తుంది. సో రియల్ నెంబర్స్ అనేటటువంటి చాప్టర్లో ఒక క్వశ్చన్ 1 మార్క్ది మీకు రావడం జరుగుతుంది. అలాగే 8 మార్క్స్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి 8 మార్కులు. మొత్తంగా ఈ చాప్టర్లో మీరు చూసినట్లయితే టోటల్ 2 క్వశ్చన్స్ వస్తాయి 9 మార్కులకి. అలాగే పాలినామిల్స్ చాప్టర్ కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ దీంట్లో 2 మార్కుల ప్రాబ్లమ్స్
2 వస్తాయి. అలాగే ఒక 2 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది, ఒక 4 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా టోటల్ మార్క్స్ చూసినట్లయితే మొత్తం 4 క్వశ్చన్స్కి గాను 8 మార్క్స్ మీకు ఇక్కడ వస్తాయి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో 1 మార్క్ ప్రాబ్లం ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ 2 వస్తాయి. దీంట్లో 2 కూడా గ్రాఫులే వస్తాయి. అంటే మొత్తం మీద దీంట్లో అడిగేటటువంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో 3, మార్క్స్ వచ్చేటప్పటికి 17. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేటటువంటి ఈ చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రావటం జరుగుతుంది. మొత్తం 3 క్వశ్చన్స్కి మీకు 7 మార్క్స్ అనేవి వస్తాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. మొత్తం 3 ప్రశ్నలు 13 మార్కులు దీంట్లో నుంచి వస్తాయి. ట్రయాంగిల్స్ అనేటటువంటి చాప్టర్ చూసినట్లయితే 1 మార్క్ ఒక ప్రాబ్లము, 2 మార్క్స్ ఒక ప్రాబ్లము, అలాగే 8 మార్క్స్కి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం వస్తుంది. మొత్తం మీద ఈ చాప్టర్లో 3 క్వశ్చన్స్ వస్తాయి, 11 మార్కులు మీకు వస్తాయి. కోఆర్డినేట్ జామెట్రీ అనేటటువంటి చాప్టర్లో మీకు 2 మార్క్స్ ప్రాబ్లం ఒకటి, అలాగే 8 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. మొత్తం మీద మీకు 2 క్వశ్చన్స్ మాత్రమే ఈ చాప్టర్లోంచి వస్తాయి. అంటే మార్కుల పరంగా చూస్తే 10 మార్కులు మీకు ఈ చాప్టర్లో వస్తాయి. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనేటటువంటి చాప్టర్ చూసినట్లయితే మీకు ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మీకు రావటం జరుగుతుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3, మార్క్స్ వచ్చేటప్పటికి 7. సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3. సో మార్క్స్ వచ్చేటప్పటికి 11 మార్క్స్ మీకు ఈ చాప్టర్లో వస్తాయి. సర్కిల్స్ అనేటటువంటి చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తాయి. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3, మార్క్స్ వచ్చేటప్పటికి 7. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనేటటువంటి చాప్టర్లో కేవలం ఒక 8 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. దానికి గాను ఒక క్వశ్చన్ 8 మార్కులు మీకు లభిస్తాయి. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3, అంటే 7 మార్క్స్కి మీకు ఈ చాప్టర్లోంచి వస్తాయి అన్నమాట. స్టాటిస్టిక్స్ చాప్టర్లో కేవలం ఒక 4 మార్క్స్ ప్రాబ్లం, ఒక 8 మార్క్స్ ప్రాబ్లం మాత్రమే వస్తాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2, మీకు వచ్చేటటువంటి మార్క్స్ చూస్తే 12 మార్క్స్ ఈ చాప్టర్లోంచి వస్తాయి. ప్రాబబిలిటీ మరొక ఇంపార్టెంట్ చాప్టర్. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అంటే మొత్తం మీకు 3 క్వశ్చన్స్ వస్తాయి 13 మార్క్స్కి అనమాట. ఇక్కడ టోటల్ మార్క్స్ అనేవి నేను చాయిస్ కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఇక్కడ 140 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్గా అయితే 33, 8 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి మొత్తం 38 క్వశ్చన్స్ అని చూపించాను ఇక్కడ నేను. అంటే టోటల్ మార్క్స్ వచ్చేటప్పటికి 140 వచ్చినాయి. కానీ మీరు ఆన్సర్ చేయాల్సింది కేవలం 100 మార్క్స్కి మాత్రమే. ఆ విషయాన్ని గమనించగలరు. ఇక ఫైనల్గా వెయిటేజ్ టు ద ఆబ్జెక్టివ్స్. అంటే మనం ఏదైతే ఆబ్జెక్టివ్లు ఎగ్జామ్లో ఇస్తారని మనం మాట్లాడుకున్నామో, నాలెడ్జ్, అండర్స్టాండ్, అప్లికేషన్, అనలైజ్, ఇవాల్యుయేషన్, క్రియేషన్, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇస్తారని మనం మాట్లాడుకున్నామో దానికి సంబంధించినటువంటి వెయిటేజ్ది. ఇక్కడ మీరు చూసినట్లయితే కింద ఇచ్చినటువంటి మార్క్స్, నాలెడ్జ్కి సంబంధించినటువంటి మార్క్స్ 20 వస్తాయి, అండర్స్టాండ్కి సంబంధించినటువంటి మార్క్స్ 25 వస్తాయి, అప్లికేషన్కి సంబంధించినటువంటి మార్క్స్ 20 వస్తాయి, ఎనలైజ్కి సంబంధించి 15, ఇవాల్యుయేషన్కి సంబంధించి 10, క్రియేషన్కి సంబంధించి 10 మార్క్స్, మొత్తం 100 మార్క్స్ వస్తాయని మీకు గవర్నమెంట్ బ్లూ ప్రింట్లో ఇవ్వడం జరిగింది. అయితే నేను చాయిస్ కూడా కన్సిడర్ చేసి ఈ టేబుల్ పైన ఉన్నటువంటి టేబుల్ని నేను తయారు చేయడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే అంటే చాయిస్ కూడా కలిపి ఉంటుంది దీంట్లో. ఇది చూసుకున్నట్టయితే కనుక నాలెడ్జ్ మీకు 10 క్వశ్చన్స్కి గాను 20 మార్క్స్ వస్తాయి, అండర్స్టాండ్ 9 క్వశ్చన్స్కి కానీ 33 మార్క్స్ వస్తాయి, అప్లికేషన్ 5 క్వశ్చన్స్కి గాను 36 మార్క్స్ వస్తాయి,
చూసారా, గవర్నమెంట్ బ్లూ ప్రింట్లో 20 మార్క్స్ అని ఉంది. ఇది ఛాయిస్ లేకుండా ఇవ్వడం జరిగింది వాళ్ళు, కానీ నేను ఛాయిస్ కూడా కలిపి నేను ఇక్కడ ఈ టోటల్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. సో అప్లికేషన్కి సంబంధించినటువంటి 5 క్వశ్చన్లు వస్తాయి మనకి. ఈ 5 క్వశ్చన్స్కి కూడా 36 మార్క్స్ మనకి ఎగ్జామ్ పేపర్లో కనిపిస్తాయి. ఎనలైజ్కి సంబంధించి 5 క్వశ్చన్స్ వస్తాయి, 23 మార్క్స్. అలాగే ఇవాల్యుయేషన్కి సంబంధించినటువంటి 8 అంటే ఒక 8 మార్క్స్ చాయిస్ ప్రాబ్లం కూడా ఉంది దీంట్లో. మామూలుగా అయితే 10 మార్క్స్ ఉంటే సరిపోతుంది, కానీ ఒక 8 మార్క్స్ ఎక్స్ట్రా ఎందుకు వేసానంటే ఇక్కడ నేను చాయిస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా నేను కన్సిడర్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఈ 18 మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే క్రియేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ 6 ఇవ్వడం జరుగుతుంది, దానికి గాను 10 మార్క్స్ మీకు వస్తాయి. టోటల్ 38 క్వశ్చన్స్, 140 మార్క్స్. కానీ మీరు ఆన్సర్ చేయాల్సింది 100 మార్క్స్కి మాత్రమే. సో దిస్ ఈజ్ ద బ్లూ ప్రింట్ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ అబౌట్ ద బ్లూ ప్రింట్ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్. అయితే నాలెడ్జ్, అండర్స్టాండ్, అప్లికేషన్, అనలైజ్, ఇవాల్యుయేషన్ అండ్ క్రియేషన్ వీటికి సంబంధించినటువంటి ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇస్తారు, ఆ క్వశ్చన్స్ ఏ మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ మీకు బ్లూ ప్రింట్ పేపర్లో ఇచ్చారు, దాని గురించి కూడా నేను డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా మీరందరూ చూసి దీని గురించి అవగాహన తెచ్చుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.